వెల్కమ్ టు సంధ్యాస్ క్విజిన్. ఈరోజు రాగి జావా బెల్లంతో చేస్తున్నాను. సో దానికి నీళ్ళు ఎసరు పెట్టాను, మరుగుతున్నాయి. ఇప్పుడు మనం పిండిని కలుపుకోవాలి. రాగి పిండిని లీటర్ వాటర్కి ఒక ఫుల్ ల్యాడిల్ పిండి తీసుకున్నా. దీన్ని కాస్త వాటర్లో కలుపుకొని మరిగే వాటర్లో కలిపేసేయడమే. ఇలా లంప్స్ లేకుండా రాగి పిండిని వాటర్లో కలిపేసుకొని ఇప్పుడు ఆ ఎసరు వచ్చిన వాటర్లో కలిపేయాలి. పిండి ఉడికిన కొద్దీ ఇది చిక్కబడుతూ ఉంటుంది. చిక్కబడే టైంలో తురిమిన బెల్లాన్ని అందులో వేసుకోవాలి. ఇది క్వాంటిటీ లీటర్ వాటర్లో 1 ఫుల్ ల్యాడిల్ పిండి తీసుకొని కలిపాను. ఇప్పుడు బెల్లం రెడీ చేసేసుకుందాం ఇది మరిగే వరకు. ఫుల్ కప్ బెల్లం తీసుకున్నాం. ఇంత బౌల్. ఇప్పుడు దీన్ని షిఫ్ట్ చేసేసి కలుపుతూ ఉండాలి, అడుగు పట్టేయకుండా. రాగి జావా విత్ బెల్లం. ఇది రిచ్ ఐరన్ కంటెంట్ ఉన్న లిక్విడ్. దీన్ని పోరెడ్జ్ అంటారు. దీంట్లో మిల్క్ యాడ్ చేసుకుంటే రాగి మాల్ట్ అంటారు. ఇంకా అవసరమైతే డ్రై ఫ్రూట్స్ పైనండి గార్నిష్ చేసుకొని కూడా ఇవ్వచ్చు పిల్లలకి. రాగిలో కాల్షియం, రిచ్ ఫైబర్, ఇంకా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బెల్లంలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇది ఎంతో అవసరమైన రెసిపీ. సమ్మర్లో వేడి చేస్తుంటుంది కాబట్టి ఇవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడంతో పాటు ఐరన్ కూడా దీంతో సమృద్ధిగా అందుతుంది. అండ్ చలువ చేస్తుంది బాడీకి ఇది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సమ్మర్లో ఈ రాగి జావని రకరకాలుగా ఉప్పుతోని, బెల్లంతోని, మజ్జిగతోని కలుపుకొని తీసుకుంటే చాలా మంచిది. దీన్ని మరిగించాలి. కంప్లీట్గా మరిగాక చూసారా చిక్కబడుతుంది. ఇంకా చల్లారినాక ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇలా కలుపుతూ పోవాలి, లేదంటే ఒక్కసారిగా పొంగొచ్చేసి పడిపోతుంది. ఇంకో 2 నిమిషాలు ఉడికిచ్చేసి స్టవ్ కట్టేసుకోవచ్చు. మీకు ఇక్కడ స్వీట్నెస్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం బెల్లం వేసేసుకోవచ్చు. సో ఒక బలవర్ధకమైన వంటకం రెడీ అయిపోయింది. ఇక్కడ రాగి పిండిని మనము రాగుల్ని ఒక రోజంతా నానబెట్టేసుకొని వాటిని ఫిల్టర్ చేసేసి, అంటే వాటర్ డ్రైన్ చేసేసి ఒక క్లాత్లో వేసి మూట కట్టి పెడితే ఒక 24 అవర్స్లో చిన్న చిన్నగా మొలకలు రావడం స్టార్ట్ అవుతాయి. ఆ మొలకలు వచ్చాక మంచి ఒక పావు ఇంచ్ మొలకొచ్చినాక
వాటిని మంచి ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టుకొని పొడి పొడి అయ్యాక అప్పుడు పట్టించుకోవాలి. సో అది ఇంకా మంచిదన్నమాట. స్ప్రౌట్స్తోని చేయించుకున్న పిండి బయట కొనుక్కునే రాగి పిండి కంటే కూడా, లేదంటే నార్మల్ రాగుల్ని పట్టించేయడం కంటే కూడా మొలకలు వచ్చిన రాగులతో పట్టించండి. ఎక్కువ మొత్తంలో పట్టించొద్దు, కొంచెం కొంచెంగా, అంటే ఎట్ ఏ టైం ఒక 2 kg అట్లా పట్టించుకుంటే సరిపోతుంది. ఎక్కువ పట్టించుకుంటే అది మిగిలిపోతే స్మెల్ వస్తుంది. ఎందుకంటే నానబోసిన రాగులు కాబట్టి స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత, ముక్క స్మెల్. కాబట్టి అవసరం ఉన్నంత పట్టించుకోండి. థ్యాంక్ యూ.